హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ9 మీడియా. ఎన్నికలైతే అయిపోయినాయి. ప్రతి ఒక్కరిలో కూడా ఉత్కంఠ అయితే నెలకొంది ఎవరు గెలుస్తారనే దానిపై. సో రేపే కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో అసలు ఒంగోలులోని ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారు, సో ప్రజల్లో ఉన్న ఒపీనియన్ ఏంటో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ 2024 ఎన్నికల్లో ఒంగోలులో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి పేద బడుగు వర్గాలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి కంపల్సరీగా ఓటేసి గెలిపిస్తారని మేము అనుకుంటున్నాము. అట్లాగే లోకల్ ఒంగోలు పార్లమెంటు సభ్యుడు బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు ఈ ఒంగోలు ప్రజలకి ఎన్నో కార్యక్రమాలు చేశారు. 25,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. తాగునీరు కానీ అన్నింటిలో కూడా ప్రజలకి సేవ చేస్తూ ఉన్నారు. శ్రీనివాసులు రెడ్డి గారు గెలుస్తారని మేమందరం అనుకుంటున్నాం. పార్లమెంటు విషయానికి వస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం. సార్ ఒంగోలులో రేపు కౌంటింగ్ జరగబోతుంది. మరి మన ఒంగోలు జిల్లాలో ఏ పార్టీ గెలిచిందని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం కూటమి. సార్ మీ ఉద్దేశంలో ఎవరు గెలుస్తారంట? తెలుగుదేశం గెలుతుందమ్మా, అంతే. మరి రేపు అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం గెలవాలి. మా జీవితం ఎట్టా ఆగమైపోయింది. మా పిల్లగాళ్ళ భవిష్యత్తు అనేది బాగుంటుంది, అభివృద్ధి, అది మాకు కావాల్సింది. సార్ మరి మీ మాటల్లో ఒంగోలులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? దామచర్ల జనార్దన్ 20,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. ఒంగోలు దామచర్ల జనార్దన్ గారు గెలుస్తున్నారు. పైన చంద్రబాబు నాయుడు గెలుస్తున్నారు ముఖ్యమంత్రిగా. మరి ఇచ్చిన పథకాలన్నీ కూడా అమల్లోకి వస్తాయని అనుకుంటున్నారా? ఏ పథకాలు? ఏదైతే మేనిఫెస్టో అన్ని పథకాలు ఇస్తాడు చంద్రబాబు నాయుడు. అన్ని బ్రహ్మాండంగా ఇస్తాడు. జగన్ కంటే బాగా ఇస్తాడు. ఇంకా సార్ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ అయితే జరగబోతుంది. మన ఒంగోలులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? దామచర్ల జనార్దన్ గారు గెలుస్తారు. మరి ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో టీడీపీ వాళ్ళు, అవన్నీ కూడా అమల్లోకి వస్తాయని మీరు అనుకుంటున్నారా? అమల్లోకి వస్తాయమ్మా, కంపల్సరీ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం అన్నీ చేస్తారు. అభివృద్ధి సంక్షేమం అన్నీ చేస్తారు. 100% చేస్తారు. డబ్బులు సంపద సృష్టించి అతను అన్నీ చేస్తారంటే 100% ఒకవేళ లేదని చేయలేకపోయినా కూడా మ్యాక్సిమం అన్నీ చేయగలుగుతారు అని మాకు నమ్మకం ఉంది. కూటమి కంపల్సరీ విజయం సాధించింది. గెలిపి ఎవరిదని అనుకుంటున్నారు? గెలుపు టీడీపీది. బాగా పక్కా. సార్ మీరు చెప్పండి, ఒంగోలులో గెలుపు ఎవరిది? టీడీపీ వస్తుంది మేడం. టీడీపీ. సంక్షేమాలన్నీ అమలుకి వస్తాయి అనుకుంటున్నారా మీరు? ఎప్పుడైనా చెప్పగలుగుతాం. సార్ మరి ఒంగోలులో గెలుపు ఎవరిది? ఒంగోలులో జనార్దన్ గెలుస్తాడు, గారెడ్డి గెలుస్తాడు. మరి ఎగ్జిట్ పోల్స్ అని మీరు చూసే ఉంటారు, దాని గురించి మీరేమంటారు? అంటే కొన్ని అభిప్రాయాలు కొందరేమో కరెక్ట్గా చెబుతారు, కొన్ని ఏమో అభిమానం కొంది చెప్పడం. అది మేము అభిమానం కొంది చెప్పలేదు, జరిగే దాని గురించి చెప్పాము అంతే. సార్ మీరు చెప్పండి, ఒంగోలులో గెలుపు ఎవరిది? పక్కగా టీడీపీ గెలుస్తుందండి. సంక్షేమ దృష్ట్యా కానీ, తర్వాత ఆయన గతంలో ఆయన చేసిన అభివృద్ధి దృష్ట్యా కానీ జనార్దన్కే గెలుపు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నా సొంత అభిప్రాయంగా చెప్తున్నానండి. మరి ఎన్డీఏ కూటమిగా ఫామ్ అయ్యి మరి ఈసారి ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు, దీని మీద మీ అభిప్రాయం? ఎన్డీఏ కూటమే ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి, పక్కాగా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఇవ్వాల్సిందేగా. సో ఇప్పుడు కూడా టీడీపీ వాళ్ళు మేనిఫెస్టోని విడుదల చేశారు, అవన్నీ కూడా అమలుకి వస్తాయని మీరు అనుకుంటున్నారా? వస్తాయని అనుకుంటున్నాను. సార్ ఎప్పుడైతే కౌంటింగ్ జరగబోతుంది ఒంగోలులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? జనార్దన్ గెలుస్తారనుకుంటున్నాము. ఎంత మెజారిటీతో గెలుస్తారని? 15,000 నుంచి 20,000. 15,000 నుంచి 20,000 మెజార్టీ. అంటే మీరు టీడీపీ గెలవాలని కోరుకుంటున్నారా? అట్లనేం లేదు, అభివృద్ధి చేసేవాళ్ళు గెలవాలనుకుంటున్నాం. సార్ ఒంగోలులో గెలుపు ఎవరిదని మీరు అనుకుంటున్నారు? దామచర్ల జనార్దన్ రావు గారు 20,000 మెజార్టీతో గెలుస్తాడు. 20,000 ఒక్కడ కూడా తగ్గదు. రేపు చూస్తారు, 10 గంటలకల్లా విజయ డంకా మోగిస్తారు. దామచర్ల జనార్దన్ రావు గారు 20,000 పైన గెలుస్తాడు మెజార్టీతోటి. చంద్రబాబు నాయుడు గారికి 160 సీట్లు వస్తాయి. అలయన్స్ 160 కోట్లతో డెవలప్ చేశాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చి, ప్లస్ హెరాస్మెంట్ లేదు, కార్యకర్తలను బాగా చూసుకున్నాడు, ఫండ్స్ తీసుకొచ్చి బాగా డెవలప్ చేశాడు. అప్పుడు డెవలపే కానీ ఇప్పుడు ఏం లేదు డెవలప్. ఒంగోలులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతానికి అభివృద్ధి చేసిన దాంట్లో 25 సంవత్సరాల నుంచి బాలినేని శ్రీనివాసులు రెడ్డి చేశారు. కానీ పోయిన గత 5 సంవత్సరాల్లో జనార్దన్ గారు చాలా టౌన్ కానీ, ఒంగోలు మండలం కానీ, కొత్తపట్నం మండలం కానీ చాలా చక్కగా అభివృద్ధిని తీర్చిదిద్దిన సంగతి ఇక్కడ ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలుసు, ఇది వాస్తవం.
అందుకే జనార్దన్ గారు గెలుస్తారని చెప్పి సంపూర్ణమైన నమ్మకం మాకు ఉంది మేడం. మన ఒంగోలులో అభివృద్ధి జరిగిందంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందంటారు? టోటల్గా 83 నుంచి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే మేజర్ అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం టీడీపీ చేసిందనేది నేను కళ్ళారు చూసాను. నేను 83 నుంచి చూస్తూ ఉన్నాను, రాజకీయాలు తెలుసు నాకు, 78 నుంచి తెలుసు రాజకీయాలు. వాస్తవం మాట్లాడుకోవాలంటే టీడీపీ అభివృద్ధి చేసిన మాట మటుకు నగ్న సత్యం. ఎంత మెజారిటీతో గెలిచిద్దని మీరు అనుకుంటున్నారు? మేము ఒక 6,000-7,000 మెజార్టీతో జనార్దన్ గారు గెలుస్తారని సంపూర్ణమైన నమ్మకం అమ్మా. సార్ మొన్నైతే ఎలక్షన్స్ అయిపోయినాయి, రేపట్లో తెలిసిపోతుంది ఎవరు గెలుస్తారు ఏంటి అనేసి. మరి మన ఒంగోలు వరకు చూసుకుంటే ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? 100% తెలుగుదేశం గెలిచిద్ది అనుకుంటున్నాం. ఎంత మెజారిటీతో గెలిచిద్ది అనుకుంటారు? అప్రాక్సిమేట్లీ 20,000. సార్ మీరు చెప్పండి, మీ ఒపీనియన్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? సార్ ఒంగోలులో ఎవరు గెలుస్తారని మీ ఉద్దేశంలో మీరేమనుకుంటున్నారు? దామచల జనార్దన్ గారు టీడీపీ గెలుస్తుంది. ఎంత మెజారిటీతో గెలిచిదని మీరు అనుకుంటున్నారు? 15,000 నుంచి 20,000 మెజారిటీతో గెలుస్తున్నారు. మరి మన ఒంగోలులో అభివృద్ధి జరిగిందంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందంటే? అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. సార్ మీ ప్రకారం మన ఒంగోలులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? వైసీపీ వస్తుందని మేము అనుకుంటున్నాం. వైసీపీ వస్తుందని అనుకుంటున్నాం. ఈ 5 years పాలన మీరు చూసారు, ఎట్లుంది మీకు? బాగానే ఉంది. పథకాలు అన్నీ ఫస్ట్గా జరిగినాయి. ఏజ్ వాళ్ళకి బాగానే వచ్చినాయి, స్కీమ్స్ వచ్చినాయి. ఇంకేం చెప్పాల్సిందండి, ఇంకేదైనా ఇప్పుడు ఏమైనా కొత్తవి కూడా పెడితే ఈ 5 ఏళ్ళు కూడా అయింది. ఎగ్జిట్ పోల్స్లో చూసుకున్నట్లయితే మ్యాక్సిమమ్ 70%. అది మాకు దాని మీద అంత ఇది లేదు, నాకు దాని మీద అంత ఇది లేదు. ఇప్పుడు వేళ సంగతి చెప్పాలంటే వైసీపీకి బాగుంది ప్రభంజనం. పల్లెల్లో బాగుంది. మా పల్లెల్లో అంతా, మాది కందుకూరు డివిజన్, ఎక్కడ అడిగినా వైసీపీ. సార్ ఒంగోలులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? వాసన గెలుస్తారన్న పక్కాగా 100%. మరి 5 సంవత్సరాలు మీరు పాలన చూస్తారు, ఎలా ఉంది? బాగా చేశారు. జగన్ పాలన బాగుంది, లబ్ధి పొందాం కాబట్టి చెప్తున్నాం మేము. అది ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ కూడా ఆయనే, జగన్ అన్నే ఖచ్చితంగా. సార్ ఒంగోలు ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? జనార్దన్ గెలుస్తాడు, అందులో అనుమానం లేదు. డెఫినెట్గా డ్యామ్ షూర్గా గెలుస్తాడు. ఇంకేం అనుమానం చెప్పండి, ఇంకా మీకు ఇంకేం కావాలి, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి చెప్పండి. మన ఒంగోలులో అభివృద్ధి జరిగిందంటే ఏ పార్టీ హయాంలో అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ పార్టీ 2014 నుంచి 2019 వరకు అభివృద్ధి అనేది చాలా బాగా జరిగింది. ఇప్పుడు ఏం లేదు, 2019 నుంచి ఇప్పటివరకు ఏం లేదు, జీరో. ఒక విధంగా మాట్లాడితే జీరో, ఏం లేదు, నథింగ్. సో ఈ 5 సంవత్సరాల్లో ఒంగోలుకి ఎలాంటి అభివృద్ధి జరగలేదని మీరు అంటున్నారు? అనేది ఏంది, జనం మొత్తం అంటున్నారు, నేను కాదు, జిల్లా మొత్తం అంటున్నారు. దేశం ఎక్కడ అభివృద్ధి లేదు, రాష్ట్రంలోనే అభివృద్ధి అనేది లేదు. ఇక్కడ ఒంగోలు నియోజకవర్గం లేదు. ఒంగోలు నియోజకవర్గంలో జరిగింది, చాలా బాగా జరిగింది. ఒంగోలు నియోజకవర్గంలో జిల్లా ఏర్పడిన తర్వాత బాగా అభివృద్ధి జరిగింది, జనార్దన టైంలోనే జరిగింది, ఇంకా ఏ టైంలో జరగలేదు. ఒంగోలులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారమ్మా? జనార్దన్ గారే. ఎంత మెజారిటీతో గెలుస్తారని అనుకుంటున్నారు? 20,000 వచ్చింది అనుకుంటున్నాం. మరి మీ ప్రకారం ఈ 5 ఏళ్ళ పాలన చూశారు, మీకు ఎలా ఉంది ఈ పరిపాలన? ఈ పరిపాలన ఏం బాగాలేదు, చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. వచ్చిన తర్వాత ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ మీకు అందాయా? కొన్ని అందిని, కొన్ని అందలా. సో ఖచ్చితంగా టీడీపీ గెలిచిద్దని అంటున్నారు. సార్ ఒంగోలులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఒంగోలు బాలినేని గెలుస్తాడు. ఎలా ఉంది మీకు ఆయన పరిపాలన? బాగానే ఉంది, బాగానే ఉంది. మరి ఎగ్జిట్ పోల్స్ చూసారా మీరు? చూసా. ఎలా ఉంది మీకు, మీ ఒపీనియన్? ఎగ్జిట్ పోల్స్లో వాసు గెలుస్తాడని ఉంది. వాసు గారు గెలుస్తారని ఉంది. ఓకే, చెప్పండి సార్, ఒంగోలులో ఎవరు గెలుస్తారని మీరే అనుకుంటున్నారు? టీడీపీ వస్తే అనుకుంటున్నాను. టీడీపీ వచ్చింది. ఎలా ఉంది అభివృద్ధి? మీరు 5 సంవత్సరాల పరిపాలన చూసారు వైసీపీ వాళ్ళది, ఎలా అనిపించింది? అది బాగానే చేశారు వాసు గారు కూడా. ఆయన మతం గవర్నమెంట్ అది మారాలని టీడీపీ వచ్చేది ఉంది. సార్ మన ఒంగోలులో ఏ పార్టీ గెలిచిందని మీరు అనుకుంటున్నారు? వైసీపీ. ఎలా ఉంది 5 సంవత్సరాల పరిపాలన, మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది, నార్మల్గా ఉంది. డెవలప్మెంట్ పథకాలు బాగానే ఉన్నాయి, పేద ప్రజలకు బాగా ఉపయోగపడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ చూసారా? నేను అంత గమనించలేదు. ఎంత మెజారిటీతో గెలిచిద్దని మీరు అనుకుంటున్నారు? అదైతే తెలియదు. టైట్గా ఉన్న గెలుపు అయితే గవర్నమెంట్ ఫామ్ చేసేదని మా అభిప్రాయం.
అన్ని సౌకర్యాలు కల్పించాలి. అయితే అకౌంట్లో పడ్డాయి. బట్ ఏంటంటే ఆ డబ్బులు మొత్తం అకౌంట్లో పడడం వల్ల అభివృద్ధి మీన్స్ ఒంగోలు అభివృద్ధి అయినప్పుడు దామచల జనార్దన్ గారు, సెంట్రల్లో వచ్చేసరికి మనకి నాయుడు గారు, అప్పుడైతే ఆయన మున్సిపాలిటీ శాఖ. ఇప్పుడు దామచల జనార్దన్ గారు వచ్చినా అంత చేస్తాను ఎక్స్పెక్టేషన్ లేదు. మీన్స్ ఎందుకంటే అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి ఆయన ఉన్నారు కదా, వెంకయ్యనాయుడు గారు ఉన్నారు కదా, ఆయన చుట్టం కాబట్టి ఒంగోలుకి చాలా వరకు ఆయన చేశారు. ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు, బట్ ఎంతో కొంత ఆయన అయితే చేస్తున్నారు కదా, అందుకని జనార్దన్ గారు గెలుస్తారు. బాగానే ఉంది కానీ అన్ని బాగానే ఉంది కానీ స్కూల్ నీళ్ళు బాగా వేసాడు, పిల్లలకి వేసాడు బాగానే. ఒక మందు కాడు మాత్రం ఇబ్బంది పెట్టింది, బాగా బాగా పని ప్రభుత్వం బాగా ఐదారు పిల్లల స్కూళ్ళకి కానీ బ్యాగులు కానీ నీట్గా చంద్రబాబు నాయుడు